హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నేనైతే చాలా బిజీగా ఉన్నానండి, అందుకే వీడియోస్ రావట్లేదు. 1 వీక్కు ఒకటా లేదా రెండా ఏమో పెట్టాలనుకున్నాను, కానీ అసలు బిజీగా ఇంటి పనుల మీద బిజీగా ఉండడంతో అసలు తీయడానికి కుదరట్లేదు. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా అస్సలు కుదరట్లేదండి. చాలా రోజుల తర్వాత ఈరోజు సండే కదా, ఇంకా వీడియోస్ తీయాలనేసి తీశాను, అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారైనా పాతవారైనా సరే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఈరోజు వచ్చేసి రూమ్లలో మట్టి ఎక్కువ ఉండిపోయిందండి. ఆ రంధ్రాలు పెట్టి వాటర్ పడుతున్నాము. మట్టి మొత్తం కుంగాల కదా, తర్వాత కంకర సిమెంట్ వేయాలండి. రాళ్ళు కంకర సిమెంటు ఈ రూమ్లలో వేశారంట, అడుగు చేయిస్తారంట. అయితే స్లాబ్ పోయాలంటే అడుగు పోయాలి కదా, ఇక మట్టి ఎక్కువ ఉంది. ఎన్ని నీళ్ళు పెట్టినా అసలు కుంగట్లేదండి. ఈ మట్టిలో వచ్చేసి గులకరాళ్ళు ఎర్రమన్ను అండి. గులకరాళ్ళు అయితే కుంగదంట. అచ్చం మెత్తటి మన్ను అయితేనేమో కుంగుతుంది. ఇది గులకరాళ్ళు ఉంది కదా, ఇది అస్సలు కుంగట్లేదు. అదీగాక మేము గడ్డపారతోటి రంధ్రాలు కూడా చేయలేదండి. మామూలుగా వాటర్ పెడుతున్నాం కానీ గడ్డపారతోటి రంధ్రాలు చేయలేదు. ఈరోజు సండే పూర్తిగా పని చేసుకుందాం అనేసి ఇంట్లో పని చేసుకుని వచ్చేసరికి 10 అయిందండి. ఇక 10కు స్టార్ట్ చేశాను. ఈ రూమ్లోనే బాగా హైట్ ఉందండి. అన్ని రూమ్లలో నార్మల్గా బేస్మెంట్ దాకా ఉంది, కానీ ఈ రూమ్లలో హైట్ ఎక్కువ ఉంది. ఈ మట్టి అంతా ఎత్తిపోయాలి కదా, ఇదంతా ముందు ఇల్లు ఎక్కనీకి చాలా లోతుందండి. కాలు పైకి లేవట్లేదు, ఎక్కొస్తలేదు. ఈ మట్టి అంతా ఎత్తిపోసి ముందన్న పోద్దామనేసి, ఇది బాగా అణిగిన మట్టి కదా, ఇది పారతోటి కొడతా ఉంటే చేతులు అదురుతున్నాయి కానీ మట్టి అస్సలు రావట్లేదండి. అందుకే గడ్డపార యూజ్ చేస్తున్నాను. గడ్డపారతోటి తవ్వుకొని ఎన్ని టెంకలు ఉన్నాయి అన్ని టెంకలలో ఎత్తుకొని ఇలా ఎత్తుకుపోయి బయట పోస్తున్నాను. అది మంచిగా ఎత్తనీకి బాగా సరిపోయిందండి. చూసారా ఎంత హైట్ ఉందో, మూర హైట్ ఉందండి మట్టి. లేదన్నా మూర హైటు. అదంతా ఇట్లా తవ్వుకొని టెంకలలో ఎత్తుకొని పోయాల్సి వస్తుంది. చాలా కష్టం అనిపించిందండి. ఒకరోజు హాఫ్ ట్రాక్టర్ మట్టి ఎత్తి పోసినప్పుడు కూడా నాకు ఇంత అనిపించలేదు. ఎందుకంటే అది పోసిన మన్ను అనగలేదు. ఈజీగా టెంకలలో ఎత్తుకొని బేస్మెంట్ మీద పెట్టుకొని బేస్మెంట్ ఎక్కి అది తెచ్చి బయట పోసిన. అప్పుడు నాకు అంత చేతులకు అంత పని ఉందిలే అప్పుడు కూడా, కానీ ఇంత గట్టిగా గడ్డపారేసే అంత పని లేదు. కానీ ఈరోజు అయితే చేతులు బాగా నొప్పి పెట్టినాయండి. గడ్డపార వేసుకొని టెంకలలో ఎత్తుకోవడం కదా. ఇక గడ్డపార ఈజీగానే ఉందిలే, కానీ పని నాకు అనేది హార్డ్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చేయని వాళ్ళం కదా, చేసే వాళ్ళకైతేనేమో ఈజీగా ఉంటుంది, చేయని దాని కనుక నాకు హార్డ్గా అనిపించింది. ఫింగర్స్ కూడా బాగా నొప్పి పెట్టినాయి, కాయల్లాగా కాసినాయండి. ఈ ఇల్లు పని పెట్టుకున్న కాంచెలు కొద్దిగా పావులంతన్నా పని చేస్తున్నాను కదా, ఇక పని చిన్నగా అలవాటు అయిపోతుంది. ఎప్పుడు చేసే వాళ్ళకైతేనేమో ఈజీగా క్షణాల్లో చేసేస్తారండి. నేను ఎప్పుడు చేయను దాన్ని. కానీ ఈ రూమ్ అండి 10కు మొదలు పెట్టుకుంటే నాకైతే 4 అయ్యిందండి. ఈ రూమ్ అంతా మొత్తం తవ్వుకొని టెంకలలో ఎత్తుకొని బయట పోసేసరికి మంచిగా రూములు ఎక్కనీకి కింద మన్ను కూడా మంచిగా సమానం చేసుకున్నాను. అంత మట్టి వెళ్ళిందండి, మస్తు మన్ను వెళ్ళింది. చూస్తే ఇట్లా అణిగి కొంచెం కొడుతుంది, కానీ పోస్తుంటే మాత్రం మంచిగా సరిపోయింది. 2 రూమ్ల ముంగట మంచిగా హైట్ ఎక్కనీకి పోసానండి, మంచిగా సరిపోయింది. ఇక ఈ మట్టి అంతా ఎత్తాక అదే గడ్డపారతోటి మంచిగా రంధ్రాలు పెట్టుకొని నీళ్ళు పెట్టుకున్నానండి. ఈ పని ఏంటో కానీ నాకైతే ఈ పని పెట్టుకున్న కాంచి చుక్కలు కనబడుతున్నాయండి. మనిషిని పెట్టుకొని చేయించుకుందామంటే చాలా డబ్బులు అడుగుతుర్రండి. బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకైతే. 1000 రూపాయలు అయ్యే కాడ 2000 అడుగుతుర్రండి. ఆ పనులను మందలిచ్చే కన్నా ఊకుందుతాము అనుకొని కష్టమైన నష్టమైన నేనే రోజు ఒక రూమ్ అయినా చేసుకుందామని ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నానండి. ఇంక ఈ రోజుతో ఈ పని అయిపోయింది. ఈ రూము మొత్తం పట్టిందండి. ఈరోజు అయితే నేను అనుకున్నా కదా అన్నీ, ఇంకొక రూము ముంగట ఉంది కానీ ఇంత హైట్ లేదండి, మోతాదుగా ఉంది, అది కూడా చేసుకుందాంలే అనుకున్నాను. కానీ ఈ ఒక్క రూమ్ చేసేసరికి చేతులన్నీ నొప్పి పెట్టినాయండి. ఇదంతా రూమ్ అంతా చేసేసి ఇంకా పిల్లర్లకు వాటర్ కొట్టుకొని అప్పుడు ఇంటికి వెళ్ళానండి. చీకటి అయిపోయింది అప్పటికి కూడా. పనికి పోతే మన 9కు బాక్స్ పెట్టుకొని ఈవినింగ్ 6 ఇంటికి ఎలా వస్తామో అలా అయిపోయిందండి నా పని అయితే. నేనే తవ్వుకొని నేనే టెంకలలో ఎత్తుకొని ముంగడ పోసుకునేది కదా, కొంచెం కాస్త ఇబ్బంది అనిపించింది, కష్టం అనిపించింది.
కొద్దిసేపు కష్టం అనిపించినప్పుడు కొద్దిసేపు కూర్చోవడం అట్లా చేశాను. మొత్తం మీద అయితే ఈ రూమ్ అయితే కంప్లీట్ చేశానండి. నా వెనకాల ఇటు సైడ్ ఉన్న రూమ్ కొంచెం హైట్‌గా అనిపిస్తుంది చూడండి. ఆ రూమ్ వచ్చేసి ఇంకొక రోజు పెట్టుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటాను. దీనంత హైట్ లేదులేండి. అది ఒక్క దగ్గరే కొంచెం హైట్ ఉంది. తర్వాత మాత్రం బేస్మెంట్ ప్రకారం ఉంది. కాకపోతే ఈ మట్ట అనేది బేస్మెంట్ లోపల దాకా ఉండాలండి. ఎందుకంటే మీద లడ్డు కంకర, రాయి, సిమెంట్ వస్తుంది కదా, అడుగు అనేది కుంగితేనే అది అనేది బిర్ర అవుతుందంట. అది కుంగక ముందుకే మనం రాయి, సిమెంటు, ఇసుక వేస్తే బిర్రయ్యి ఇంకా కుంగితే ఆగమాగం అవుతుందంట నేల. అట్లా కాకుండా ఉండడానికే మేము ఈ పని చేసినామండి. కట్టిన వాళ్ళకైతేనేమో ఇది తెలుస్తుంది. నీళ్ళు పెట్టడము, ఇలా గుంటలు వేసుకోవడము, గడ్డపారతోటి పొడవడము ఇట్లా తెలుస్తుంది. కట్టిన వాళ్ళకైతే ఎవరు తెలియదు. నాకైతే తెలియకపోయేదండి. కానీ ఇప్పుడు పని చేస్తున్నాను కనుక అర్థమవుతుంది. అయితే ఇదంతా మట్టి అంతా ఎట్టిపోసి గడ్డపారలతోటి పొక్కలు పెట్టుకున్నానండి. పొక్కలు పెట్టుకొని అప్పటిదాకా గడ్డపార పట్టుకొని టెంకులతో ఎత్తిపోవడం బాగా అలసిపోయాను కదా. ఇక నాకు బలం సరిపోవట్లేదండి. కష్టంగా పొక్కలు పెట్టడం జరిగిందండి. చూసారా, ఇక వాటర్ పెడుతున్నాను. ఇక పిల్లర్లకైతే కొట్టేసుకున్నానండి. పిల్లర్లకు కొట్టంగా మిగిలిన వాటర్ తోటే గుంటలు చేసుకొని వాటర్ పెట్టాలనేసి పిల్లర్లకైతే కొట్టేసుకున్నాను. పిల్లర్లు కూడా ఆరిపోయినాయండి. మళ్ళీ ఇవి గుంటలు పెట్టి వీటి వాటర్ పట్టాక కూడా మళ్ళీ ఒకసారి వాటరు ఈరోజు అయితే ఫుల్ వాటర్ వచ్చినాయండి ట్యాంకీలోకి. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మంచిగా నానాలనేసి ఈ రూమ్ మొత్తం గాడాలు పెట్టుకొని ఈ రూమ్ మొత్తం నింపుకున్నానండి. ఇలా గాడాలు పెట్టుకొని నింపుకోవడం వల్ల ఏమైందంటే వాటరు అనేది కిందికి వెళ్ళిపోతుందండి. బునాది కిందికి వెళ్ళిపోయి కింద నేలకు మొత్తం నానుతుందండి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని పక్కనే ఉపర్ పని చేసి ఆయన షాప్ పెట్టుకున్నాండి. మాకు ఎదురుగా షాప్ కనబడుతుంది మీకు, అందులో షాప్ పెట్టుకున్నాయని ఆయన అడిగితే, నువ్వు గాడాలు పెట్టి వాటర్ పెడుతున్నావు కదా, అయ్యే కిందికి వస్తున్నాయి అని చెప్పిండు. నేను పైన గాడాలు పెట్టి వాటర్ పెడితే కిందికి రావడం ఏంటంటే వాటర్ అనేది కింది దాకా పోయి బునాదులకు వెళ్ళి బయటికి వెళ్తున్నాయి అని చెప్పిండు. అప్పుడు నాకు అర్థమైంది, మట్టి అనేది బాగా ఆరాలంట. ఇప్పుడు నేను గాడాలు పెట్టి వాటర్ పెడుతున్నాను కదా, ఈ మట్టి మొత్తం ఆరాలంట అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడని ఊరికనే అనలేదండి పెద్దలు. ఇల్లు కట్టడం అంటే చాలా పని అండి. ఎంత పని. మనం సొంతంగా పని చేసుకుంటే కొంచెం మనకు సేఫ్టీ అవుతుంది. కానీ అందరినీ పనులను పెట్టి చేయించడం అంటే మాత్రం ఇక కట్టలు మన చేతిలో పట్టుకొని కూర్చోవలసిందేనండి. ఏదో ఒకటి కొంచెం సాయం అన్న అవుతుంది. నేను చేసే కష్టమే ఉంది. 4 తర్వాత వచ్చిన, సండే తర్వాత వచ్చిన చేసే కష్టం ఏం లేదు. నా పనులు నేను చేసుకుంటే నాకు 2000 3000 ఆదా అవుతాయి కదా అనేసి నేను ఈ రంగంలోకి దిగి ఈరోజు అయితే ఇది క్లీన్ చేసుకున్నానండి. ఇంకొక రోజు అది పెట్టుకుంటానండి. ఒక రోజులో అయిపోతుందేమో 2 రూములు అనుకున్నాను, కానీ చేయిలు నొప్పడం పట్టడం వల్ల ఈ ఒక రూమే చేసుకున్నానండి. ఈ రోజుతోటి ఈ రూమ్ అయితే చాలా హైట్ ఉండే, మస్తు భయం వేసింది. ఎంత మట్టి వెళ్తుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా మట్టి వెళ్ళినా కూడా కష్టపడి అయితే తవ్వుకున్నానండి. తవ్వుకొని కంప్లీట్ చేసుకున్నాను. ఇలా గాడాలు పెట్టడం వల్ల మాత్రం వాటర్ 2 చోట్ల మాత్రం బాగా కుంగిందండి. ఈ రూమ్లో మూలకు బాగా కుంగింది. పక్క రూమ్లో వంటగదిలో ఒక మూలకు బాగా కుంగిందండి. మట్టి లోపలికి పోయింది. నాకు అర్థమయ్యింది ఇలా వాటర్ ఎందుకు పెట్టమన్నారో. ఎందుకంటే ఎడనన్నా ఎగుడు దిగుడు ఉండి మట్టి పొందక వాటి సరిపోను లేక కూడా మట్టి అనేది కుంగుతుందని అర్థమైంది. ఇక అందుకే ఇట్లా చెప్పిరేమో. ఇది మంచి పద్ధతేనండి. ఇట్లా గాడాలు పెట్టుకొని చాలా కష్టపడ్డానండి. బలమంతా గడపారేసుకొని టెంకలు మోసుకోవడానికే సరిపోయింది. ఇలా ఫాస్ట్గా గాడాలు పెట్టనీకి మాత్రం అస్సలు బలం సరిపోలేదండి. ఇంకా చేయనైతే చేశాను. మొత్తం మీదైతే ఈ రూమ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత పిల్లర్లకు వాటర్ కొట్టుకున్నానండి. వాటర్ ఉండడం వల్ల కొట్టుకున్నాను, కానీ ఈరోజు అయితే చేయగలిగినాను. కానీ తెల్లారి వాటరు మొత్తం ఇంటికి పిల్లర్లకు కొట్టడం వల్ల మరుసటి రోజు అయితే వాటరే లేవండి. ఇక ట్యాంకర్ తెప్పించక తప్పలేదండి. వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు వాటర్ కూడా కొనాల్సి వస్తుంది. ఏ పని చేయించినా వాటర్ కొనాల్సి వస్తుంది. ఫిబ్రవరి నెలలోనే ఇట్లా ఉందంటే ఇంకా మార్చి ఏప్రిల్ అయితే ఇక ట్యాంకర్లు అండి. ఒక్క ట్యాంకర్కు 1000 రూపీస్ అండి. ఇక ఎన్ని ట్యాంకర్లు పడతాయో, ట్యాంకర్లకి ఎన్ని వేలు కట్టాల్సి వస్తుందో ఏమో అర్థమే అవుతలేదండి. పనికే చాలా ఖర్చు వస్తుందండి.
ఈ ఉప్పరోళ్ళకే కానీ పనోళ్ళకే కానీ మస్తు రేట్లు పెరిగినాయండి మా సైడ్ అయితే. వమ్మ తక్కువకు ఎవ్వరు చేయట్లేదు. ఒక రూపాయి 2 రూపాయలు 100 200 తక్కువ తీసుకోమన్నా కూడా ఎవ్వరు తీసుకోవట్లేదు. ఇది జస్ట్ 2 ఇయర్స్ అవుతుందంట పెరిగి. 2 ఇయర్స్ ముందైతే ఇంత రేట్లు లేవంట. అప్పుడైతే తక్కువలకు అయిపోవంట. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా. ఇప్పుడు సరే ఎప్పటికైనా కట్టాల్సిందే, పిల్లవాడు పెరుగుతుండు, ఉండడానికి ఇల్లు లేదు, ఎన్ని రోజులు ఈ రూమ్లో ముడుచుకొని ఉంటాము, ఈ సొంతంగా ఇల్లు కట్టుకుంటే పని అయిపోతుందని ఇది ముంగట వేసుకుంటే డబ్బు సమస్య ఒకటి, పని సమస్య ఒకటి అండి. మొత్తానికైతే ఇల్లు అయితే కడుతున్నానండి. పిల్లర్లు అయితే లేపాను. ఇక అడుగు వేయించుకోవాలి. మా పని అయితే ఇంతవరకు వచ్చిందండి. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ మాత్రం ఎవ్వరు చూడట్లేదండి. ఎంత కష్టపడి తీసినా 100 200 వ్యూస్ తప్ప 1000 వ్యూస్ అయితే ఒక్క వీడియోకి కూడా రావట్లేదండి. ఈ షార్ట్ వీడియోస్కు 500 మించి పోవట్లేదు. ఏదో ఒక షార్ట్ మాత్రం పోతుంది కానీ ఎందుకో వీడియోస్ నాకు ఏం అర్థం కావట్లేదు. నాకు తీద్దామన్నా కూడా టైం కుదరతలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.